హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ప్రతి నెల జనవరి 1న సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఆ విషయం మీకు తెలిసిందే. మరి 2026 జనవరి ఏదైతే ఉందో 1 తారీఖు అప్పుడు పెన్షన్ పంపిణీ జరుగుతుందా లేదా? జరిగితే ఎన్ని రోజులు జరుగుతుంది? పెన్షన్ పంపిణీ జరిగే విధానం మార్చబడింది. అది ఏ విధంగా మార్చబడిందని తెలియజేస్తాను. అదేవిధంగా సంక్రాంతి తరువాత పండగ కానుకగా జిల్లాకి 200 పెన్షన్ తప్పున మనకి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ 200 పెన్షన్లు ఎటువంటి రకాల పెన్షన్స్ ఆల్రెడీ అప్లికేషన్ తీసుకుంటున్నారా, ఎప్పటి నుంచి తీసుకుంటారు, ఎలాంటి పెన్షన్స్ ఉన్నాయి అండ్ ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాప్లో భాగంగా ముందుగా మనకి ప్రతి నెల 1 తారీఖున సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేస్తా ఉన్నారు. అందులో భాగంగా మనకి జనవరి 1 అనేది ఒక పండగ వాతావరణంలో జరుగుతూ ఉంది. సో మరి జనవరి 1 పండగ వాతావరణం జరుగుతూ ఉంది కాబట్టి ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ ఇవ్వాల్సిందిగా ఉద్యోగస్తులు, పెన్షన్ పంపిణీ చేసే సిబ్బంది ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వం ఏం చేసింది అంటే జనవరి 1 పంచవలసిన పంపిణీ ఏదైతే పెన్షన్ పంపిణీ ఉందో అది డిసెంబర్ 31 అంటే రేపు. ఈ రోజు డిసెంబర్ 30, రేపు డిసెంబర్ 31. అంటే ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ జరుగుతూ ఉంది. ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో గుర్తించండి. మనకి డిసెంబర్ 31న ఉదయం 6:30 గంటల నుండి సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేస్తారు. అన్ని రకాల పెన్షన్స్ పంపిణీ చేస్తారు. వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, వికలాంగుల పెన్షన్, డిజేబుల్ పెన్షన్స్, అన్ని రకాల పెన్షన్స్ పంపిణీ చేస్తారు. ఓకేనండి. మరి మనకి ఈ రోజు 30 కదా, ఈ రోజు ఎవరైతే వెల్ఫేర్ అసిస్టెంట్స్ ఉన్నారో, అలాగే వార్డ్ డెవలప్మెంట్ సెక్రటరీస్ ఉన్నారో, వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ వాళ్ళు బ్యాంక్కి వెళ్ళి అమౌంట్ విత్డ్రా చేస్తారు. ఈ రోజున 30వ తారీఖు ఈ రోజు సాయంత్రం లోపు ఆ సచివాలయ సిబ్బంది ఎవరైతే పెన్షన్ పంపిణీ చేసే సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది అందరికీ ఆ వెల్ఫేర్ వారు ఆ పెన్షన్ పంపిణీ ఆ సిబ్బందికి ఇస్తారు. ఈ రోజున 2 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 3 లక్షలు, ఎంతైతే వాళ్ళకి ఎన్ని క్లస్టర్స్ అసైన్ చేశారు, ఎంత అమౌంట్ ఉంది, ఎంత పెన్షన్స్ ఉన్నాయి అనేది దాన్ని బట్టి వాళ్ళకి పెన్షన్ అమౌంట్ ఇస్తారు. ఈ రోజు ఇచ్చేస్తారండి అమౌంట్. ఎవరైతే వెల్ఫేర్ అసిస్టెంట్ బ్యాంక్ నుంచి డ్రా చేస్తారు కదా, డ్రా చేసిన అమౌంట్ సచివాలయ సిబ్బంది పంపిణీ సిబ్బందికి ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత రేపు 31 కదా, రేపు ఉదయం 6:30 గంటల నుంచి పెన్షన్ పంపిణీ జరుగుతూ ఉంది. ఓకేనండి. ఫుల్ డే పెన్షన్ పంపిణీ జరుగుతూ ఉంది. అలాగే 1 తారీఖు పండగ వాతావరణం కాబట్టి అందులో మనకి 2వ తారీఖు ఆల్రెడీ ఎవరైతే రేపు 31 99% పెన్షన్ పంపిణీ అయిపోవాలనేది గవర్నమెంట్ టార్గెట్. 99% పెన్షన్ పంపిణీ అయిపోవాలి. నిజం చెప్పాలంటే 100% అయిపోవాలి. ఎక్కడైనా సాంకేతిక లోపాల వల్ల లేదు, కొంతమంది హాస్పిటల్లో ఉంటే అలాంటి వాళ్ళకి లిమిటెడ్గా 2వ తారీఖు. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరైతే 31 రేపు 31వ తారీఖు పెన్షన్ పంపిణీ అంటే హాస్పిటల్లో ఉండి కానీ వేరే ఇతర ప్రాంతాలు వెళ్ళడం వల్ల ఎవరైతే అందుబాటులో లేరో పెన్షన్దారులు మీ సచివాలయంలో, మీరు 2వ తారీఖు కూడా పెన్షన్ తీసుకోవచ్చు. 2వ తారీఖు కూడా పెన్షన్ తీసుకోవచ్చు. అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు, మనం 2వ తారీఖు పెన్షన్ తీసుకోవచ్చా? 2వ తారీఖు పెన్షన్ తీసుకోవచ్చు. ఎందుకంటే 1వ తారీఖు పండగ వాతావరణం జరుగుతూ ఉంది కాబట్టి అందుకని ఒక రోజు ముందుగా ఇస్తా ఉన్నారు, ఒకటి గ్యాప్ ఇస్తారు, మళ్ళీ 2వ తారీఖు పెన్షన్ పంపిణీ జరుగుతాం. ఓకేనా? ఈ 2. అలాగే చాలా మంది పెన్షన్ పంపిణీ అనేది 3 నెలలు వరుసగా తీసుకోకపోతే ఇస్తారా అంటే ఇస్తారండి. 3 నెలలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వృద్ధాప్య పెన్షన్ దారుడు ఉన్నాడు, అతనికి 4,000 ఇస్తా ఉంటారు ప్రతి నెల. 4,000 4,000 4,000 4,000 12,000 అయిన తర్వాత తీసేసుకోవాలి. అంటే కంటిన్యూ 3 నెలలు తీసుకోకపోయినా అవ్వదు. 3వ నెల ఖచ్చితంగా తీసుకోవాలంటున్నాను నేను. 3వ నెల కూడా తీసుకోకపోతే నెక్స్ట్ మంత్ పెన్షన్ తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరుగుతూ ఉంది. ఆఫ్టర్ దట్ ఏదైనా ఒక కారణం ఉండుంటే, ఏదైనా వ్యాలిడ్ కారణం ఉన్నట్లయితే దాన్ని రోల్ బ్యాక్ పెట్టుకోవచ్చు. రోల్ బ్యాక్ అంటే మళ్ళీ వెనక్కి తెచ్చుకోవచ్చు. పెన్షన్ కూడా ఇబ్బంది ఏం లేదు, తాత్కాలికంగా నిలుపుదల చేస్తాం. ఇది పెన్షన్ పంపిణీ ప్రతి నెల జరిగే విధానం. ఓకేనండి. మరి కొత్త పెన్షన్లు జోలికి వస్తాయి. కొత్త పెన్షన్లు అంటే జిల్లాకి 200 పెన్షన్లు అని చెప్పి ఉన్నారు. ఈ పెన్షన్స్లో మనకు తెలుసు ముఖ్యంగా 3 రకాల పెన్షన్స్ ఉన్నాయి. ఒకటి దీర్ఘకాలిక వ్యాధులు. సార్ దీర్ఘకాలిక వ్యాధులు ఏంటి సార్ అంటే, దీర్ఘకాలిక వ్యాధులు అంటే అది ఫిజికల్ డిజేబిలిటీకి సంబంధించింది కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డయాలసిస్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకి మ్యాక్సిమం ఎంత డయాలసిస్ చేసినా సరే జీవితాంతం డయాలసిస్ చేయాల్సిందే. అలాగే మనకి తలసేమియా, సికిల్ సెల్ లాంటి వ్యాధులు ఉన్నాయి. ఓకేనా? ఇలాంటి వ్యాధులకి ఆల్రెడీ మనము సికేడియు కింద కొత్త పెన్షన్లు మంజూరు చేస్తుంది గవర్నమెంట్. ఈ నెల కూడా కొత్త పెన్షన్లు మంజూరు అయ్యాయి. ఏ పెన్షన్స్ అంటున్నానంటే సికేడియు పెన్షన్స్, అంటే డయాలసిస్ పెన్షన్స్ కొత్త కూడా మంజూరు అయ్యాయి. సో కొత్తగా 200 పెన్షన్స్ ఉన్నాయి మనకి. జిల్లాకి 200 అండి. జిల్లాకి 200 గుర్తుపెట్టుకోండి. జిల్లాకి 200. అది ఎవరికి ఇవ్వాలని చెప్పారంటే దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్ పేషెంట్స్, అలాగే వికలాంగులకి. ఈ 3 రకాల కేటగిరీలో మాత్రమే ఇవ్వబడతాయి. చాలా మంది
సచివాలయాలు వచ్చి అడుగుతా ఉన్నారు. ఈ యొక్క 3 కాకుండా అంటే అప్లికేషన్ ప్రస్తుతానికి అప్లికేషన్ తీసుకుంటున్నారని అడుగుతా ఉన్నారు. అప్లికేషన్ అయితే సచివాలయంలో తీసుకోవట్లేదండి. ఎందుకంటే అప్లికేషన్ తీసుకోవడం వల్ల ఎవరికిస్తారు? అంటే 200 పెన్షన్స్ కదా! సో, జిల్లా కలెక్టర్ గారికి, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులకి ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకొని ఎవరైతే అత్యవసరం ఉందో పెన్షన్స్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దట్స్ వై ఆ యొక్క కేటగిరీ అలా ఉంటుందన్నమాట. ఈ 3 రకాల పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్ పేషెంట్స్, వికలాంగులు ఇవి మాత్రమే ఈ 3 రకాల ఈ 200 పెన్షన్స్ ఈ 3 వీటిల్లోనే మాత్రమే ఉంటుంది. సో, హెవీ కాంపిటీషన్ ఉంటుంది కాదనట్లేదు. మరి చాలా మంది వితంతువుల పెన్షన్లు, తర్వాత మనకి ఓఏపీ పెన్షన్లు, తర్వాత ఒంటరి మహిళల పెన్షన్స్, ఇంకా చేనేత కార్మికులు, డప్పు కళాకారులు ఎలా అయితే పెన్షన్స్ ఉన్నాయో ఆ పెన్షన్స్‌లో ఇవేవి కూడా ఇంకా శాంక్షన్ అవ్వటానికి అంటే ఇంకా వాటికి సంబంధించి 600 పెన్షన్స్‌లో లేవు. అంటే ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ అప్లై చేసుకోవచ్చు అంటే అవకాశం లేదండి. వికలాంగుల పెన్షన్స్ అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు. ఎక్కడంటే కలెక్టర్ ఆఫీస్ ద్వారా. సో, దానికి సంబంధించి అసలు కలెక్టర్ ఆఫీస్ నుంచా లేదా త్రూ సచివాలయం నుంచి మండల ఆఫీస్ నుంచి వెళ్తాయా అనేది మనకి సంక్రాంతి పండుగ తర్వాత అనే ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి సో పూర్తి గైడ్లైన్స్ వచ్చిన తర్వాత అంటే ప్రస్తుతానికి తీసుకుంటున్న అప్లికేషన్ అయితే తీసుకోవట్లా అది వాస్తవం. సో, మరి ఈ కొత్త పెన్షన్ అప్లికేషన్ 200 పెన్షన్స్ అంటున్నారు కదా! ఈ 200 పెన్షన్ కొత్త అప్లికేషన్ సచివాలయంలో తీసుకుంటారా? మండల ఆఫీస్‌లో తీసుకుంటారా? జిల్లా ఆఫీస్‌లో తీసుకుంటారనేది క్లారిటీ. ఎందుకంటే 200 పెన్షన్లు కాబట్టి సచివాలయం లెవెల్‌లో తీసుకుంటే బల్క్‌లో ఆ 200కి తగ్గ పెన్షన్స్ ఒక సచివాలయంలో వచ్చేస్తాయి. దట్స్ వై అది పెద్ద కాంప్లికేటెడ్ ఇష్యూ కాబట్టి నాకు తెలిసి ఎంపీడో ఆఫీసు ప్లస్ జిల్లా ఆఫీస్ ఈ 2 ఆఫీసులు కోఆర్డినేట్ చేసుకొని పెన్షన్ మంజూరు చేస్తాయనేది ఇన్ఫర్మేషన్. సో, సర్క్యులర్ వచ్చిన తర్వాత ఒక లిస్ట్ ఇస్తారు ఖచ్చితంగా. దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఏంటి? దాని కింద ఎటువంటి వ్యాధులు వస్తాయి అనేది. అలాగే క్యాన్సర్ పేషెంట్‌కి సంబంధించి క్యాన్సర్‌కి సంబంధించి ఆ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఏదైతే ఉందో అలాగా. అలాగే వికలాంగుల పెన్షన్స్ కూడా నాకు తెలిసి పర్సెంటేజ్ పెట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మరి అందరికి ఇవ్వలేము కాబట్టి అక్కడ మాక్సిమం 80%, 70% మనం అనుకుంటున్నాం దానికి. ఎందుకంటే తక్కువ పెన్షన్స్‌లో ఎక్కువ మందికి ఇవ్వలేము కాబట్టి హై ప్రయారిటీ ఇవ్వాలంటే ఎక్కువ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. అందుకు మించి అంతే కదా కారణం. సో, మనం చూడాలి. ఒక సర్క్యులర్ రిలీజ్ చేస్తారు. సర్క్యులర్‌లో క్లియర్‌గా ఎప్పుడు ఏ పెన్షన్స్ ఇవ్వాలి, గైడ్‌లైన్స్ ఏంటి, అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి అనేది ఖచ్చితంగా గైడ్‌లైన్స్ లేకుండా ఎటువంటి స్కీమ్ ఉండదు. ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక అనేది ఒక స్కీమ్ అనుకుంటే అందులో ఏవైతే కొత్త పెన్షన్ 200 ఇస్తున్నారో వాటికి సంబంధించి అర్హతలు, అనర్హతలు లేకుండా పెన్షన్స్ మంజూరు చేయడం అసాధ్యం కదా! సో, 200 పెన్షన్స్ ఇస్తామని చెప్పేసి తెలియజేశారు. అది వాస్తవమే. బట్ ఏ రకాల అంటే మనం చెప్పుకున్నాం దీర్ఘకాలిక వ్యాధులు కావచ్చు, క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు, వికలాంగుల పెన్షన్స్ కావచ్చు. వీళ్ళలో ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి? వీళ్ళకి ఇవ్వాలంటే అందరికి ఇవ్వాలి కదా! బట్ వీళ్ళలో కూడా ప్రయారిటీ ఉంది కదా! అందరికి ఇవ్వలేరు కదా! సో, దానికి సంబంధించి పూర్తి గైడ్‌లైన్స్ పర్సెంటేజ్ కావచ్చు, సదరన్ సర్టిఫికేట్‌కి సంబంధించి పర్సెంటేజ్, డిజేబిలిటీకి సంబంధించి ఇష్యూస్ కావచ్చు అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఒక పూర్తి గైడ్‌లైన్స్ రిలీజ్ చేస్తారు సంక్రాంతి తర్వాత నాకు తెలిసి. అప్పటి నుంచి అప్లికేషన్స్ త్రూ సచివాలయం, మండల ఆఫీసా, జిల్లా ఆసుపత్రి అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఓకేనండి. పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జై హింద్.